జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మొత్తానికైతే అమెరికా అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్కు మన ప్రధాని మోడీ గారు గట్టిగా అయితే ఇచ్చి పడేసినాడు. సరే, ఇంతకు ఏం జరిగింది ఏందనేది ఈ న్యూస్ ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా, ఓకేనా? ఈ డొనాల్డ్ ట్రంప్ మొదటిసారి అమెరికా అధ్యక్షునిగా ఎంపికైనప్పుడు బాగానే పనిచేశాడు. అప్పుడు ఇటాటివన్నీ ఈ కొనగి శాస్త్రాలు ఇటాటివన్నీ కూడా ఏమి లేవు. అప్పుడు కొంచెం బాగానే ఉన్నాడు రీతిగానే. లేకపోతే మనం ఎందుకు సపోర్ట్ చేస్తాం మన ఎలక్షన్ టైమ్స్లో కూడా? అవునా కాదా? మీరు కూడా ఒకసారి ఆలోచించండి. కానీ రెండోసారి అమెరికా అధ్యక్షునిగా ఎన్నికైన తర్వాత నుంచి పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తాడు. చెప్పాలంటే కేఏ పాలేమేలు ఈ అదేంది 23వ రాజు పులికేసి ఏదంటారు, ఈయన 24వ రాజు అయినాడు అన్నమాటేనా. ఆ మాదిరిగా ఉన్నాడు. ఏది పడితే అది మాట్లాడతాడు. ఏదో పూనకోచోడు మాదిరిగా భారత మీద రంకిలేస్తాడు. ఎవరి మీద? మన భారతదేశం మీద. ఎవడన్నా బుద్ధి ఉండడు ఆ పని చేస్తాడా? బుద్ధి లేకనే ఇట్లాంటి పనులన్నీ కూడా చేస్తాడు. ఏదన్నా పక్కనుండే సలహాదారుడు ఎట్లాంటి ఉన్నాడో, లేకపోతే ఏమైనా ఈ మధ్యకాలంలో ఏమైనా మందులు మాత్రలు వేసుకోవడం ఏమైనా మానేసినాడో, ఏమైనా లేనిపోయినట్టు ఏమైనా వచ్చినాయో ఎట్ట మరే మెంటలోడు మారి బిహేవ్ చేస్తాడు. అదేమయ్యా అంటే భారత నా మాట వినడం లేదంటూ గోలగోలు చేస్తాడు. భారతదేశం ఏంది, నీ మాట నేదేంది కాదు. ఏ కాలంలో ఉండవరా స్వామి? భారతదేశం ఇంకా ఏమన్నా బానిస దేశం అనుకుంటారా ఎట్టా? ఏమనుకుంటారు మీరు అంటాలే. ఈ క్రమంలోనే మొన్న ఈ డొనాల్డ్ ట్రంప్ మాట్లాడతా రష్యాతో వ్యాపారం చేస్తున్న మూలంగా భారత్ పైన 25% పెనాల్టీలు చేస్తున్నట్టు ప్రకటించినాడు. ఎంత? 25%. అంతటితో ఊరుకోకుండా ఈ డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతా రష్యా భారతదేశాల మధ్య ఉన్నటువంటి వాణిజ్య ఒప్పందం ఏమే ఈ ప్రపంచానికి చెడు తెస్తుంది, రష్యాతో పాటుగా భారతదేశానికి డెడ్ ఎకానమీ అని చెప్పి మాట్లాడినాడు. ఆ రెండు దేశాలు కలిసి తమ ఆర్థిక వ్యవస్థలను మరింతగా దిగజార్చుకుంటాయి. ఆ రెండు దేశాలు కలిసి మునిగిపోయే నావలంట తీవ్రమైనటువంటి మాటలన్నీ కూడా మాట్లాడినాడు. ఒక మాట చెప్తా నేను, మన మోడీ గారు వచ్చినప్పుడు మన దేశ ఆర్థిక వ్యవస్థ ఎక్కడుంది? ఇప్పుడే అండాది. ఇప్పుడు మన 4th ప్లేస్లో ఉన్నాం. చెప్పాలంటే త్వరలోనే 3వ ప్లేస్కి రాబోతున్నాం. అంటే ఫస్ట్ అమెరికా, 2వ చైనా, 3వ ప్లేస్కి మనం అయితే రాబోతున్నాం అన్నమాట. ఖచ్చితంగా ఇదే మరి కంటిన్యూ అయితే మన భారతదేశం ప్రపంచానికి విశ్వగురువు అయి నిలబడుతుంది. ఖచ్చితంగా అది మనం చూస్తాము. ఇటువంటి డెకాయిట్లు, ఇటువంటి బిజినెస్ మ్యాన్లు, ఇట్లాంటి వాళ్ళంతా ఇట్లా బోగస్ మాటలు ఎన్ని మాట్లాడితే మాత్రం భారతదేశం వెనకబడిపోతుందా? అది కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు. నరేంద్ర మోడీ లాంటి దేశభక్తుడు రూల్ చేసే టైంలో భారతదేశం వెనకబడుతుందా? ఏం మాట్లాడతారు వీళ్ళు? కడుపుకు అన్నం తింటారా లేకపోతే ఇంకేం తింటారో నాకైతే అర్థం కావాలా. సరే, అంతటితో ఈయన గారు ఊరుకోకుండా మన అమెరికాకు భారత్ ముఖ్యమైనటువంటి మిత్రదేశమే అయినప్పటికీ కూడా భారతదేశము మిత్రదేశమే అయినప్పటికీ కూడా భారతదేశంతో అమెరికాకు స్వల్పమైనటువంటి లావాదేవీలే ఉన్నాయి. భారతదేశంలో ఉన్నటువంటి పన్నుల విషయానికి వస్తే ప్రపంచంలోనే అత్యధికంగా ఉన్నాయి. ఉక్రెయిన్ పైన ఈ రష్యా దాడులు ఆపాలని చెప్పేసి ప్రపంచం అంతా కూడా గొంతెత్తి అరుస్తూ ఉంటే భారత్ మాత్రం రష్యా నుంచి ఆయుధాలను, ముడిచవులను కొనుగోలు చేస్తుంది. అందుకే చెప్తున్నా, భారత్ రష్యా రెండు దేశాల ఆర్థిక వ్యవస్థలు త్వరలోనే కూలిపోతాయంట. ఈ డొనాల్డ్ ట్రంప్ భారత్ను శాపనార్థాలు పెట్టాడు. ఇది కడుపు మంట తట్టుకోలేక, అక్కసు పట్టలేక. ఇక్కడ ఒక మాట చెప్తున్నా, ఇప్పుడు చాలామంది అనుకుంటా ఉంటారు, ఒరే ఇన్ని దేశాల మీద ప్రపంచం మొత్తం మీద పన్నులు వేస్తాడంటే ఏదో అమెరికాకి ఏదో మంచి జరగబోయే దానికోసం ఏదో వేస్తాడని చెప్పి చాలామంది అనుకుంటా ఉంటారు. మీకు ఒక ఉదాహరణ చెప్తా. సపోజ్ మన దేశం నుంచి కాశ్మీర్ యాపిల్స్నే అమెరికాకి ఎగుమతి చేస్తున్నాం అనుకుందాం. సరే, ఒక యాపిల్ ధర అయితే మామూలుగా ఒక 50 రూపాయలు 100 రూపాయలు ఉంటుంది అనుకోండి. సరే, 100 రూపాయలు వేసుకోండి, ఊరికి ఉదాహరణకి చెప్తున్నా. దాని మీద మళ్ళీ వాడు పన్ను వేస్తే మనం ఏం చేస్తాము? దాన్ని 150 రూపాయలు చేస్తాం. ఎందుకంటే ఆ పన్ను కూడా మన మీద పడతానలా కట్టాలి కదా. కాబట్టి దాని ధరను కూడా పెంచుతాం. అది అమెరికాకి చేరేటప్పుడు అది ఎవరు కొనాలా? ఎవరు కొంటారు? అమెరికాలో ఉండేవాళ్ళే కదా కొనాలా. కొనేటప్పుడు అది రూపాయి పడే వస్తువు 1.5 రూపాయి పడుతుందంటే ఆ భారం ఎవరి మీద పడినట్టు? అప్పుడు అమెరికా ప్రజల మీదే కదా. ఈ తెలివి తక్కువ ముండాకుడికి అది కూడా అర్థం చేసుకోకుండా అన్ని దేశాల మీద పన్నులు వేస్తూ ఉంటే ఆ భారం ఎవరి మీద పడినట్టు? ఎవరి మీద పడినట్టు అంటానే చచ్చినట్టు ప్రజలే కట్టాలా. ఈయన గారేమో చేసే బిళ్ళపు దొబ్బే కథలేమో నేనేదో అమెరికా కోసం చేస్తాను అన్నట్టుగా కథలు దొబ్బుతాడు. కానీ పడే భారం అంతా ఎవరి మీద పడుతుంది అంటే అమెరికా ప్రజల మీద పడుతుంది. అంతే కదా. కాదు, ఈ లింగంలో ఒక అమెరికానేనా మనం ఎగుమతులు చేయాలంటే ప్రపంచంలో ఉండే దేశమా? ఇంకే దేశాలు ఏం లేవు ప్రపంచంలో. ఈ అమెరికా వాడు కొంటేనే మన దేశంలో తయారయ్యే ఉత్పత్తులు అమ్ముడుపోతాయా? లేకపోతే అమ్ముడుపోవా? అసలు మనది ఎంత పెద్ద దేశము, ఎంతమంది ప్రజలు, ఎంత జనాభా ఉండారు మనోళ్ళు, ఎంత పెద్ద మార్కెట్ కాదు. వీళ్ళు లింగంలో వాళ్ళు వీళ్ళు కొంటే ఎంత, కొనకపోతే ఎంత, ఏది అసలు ఏం చేస్తారో నాకు అర్థం కావడంలా. సరే, ఇక దీనిపైన మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు హుందాగా మాట్లాడారు, చాలా హుందాగా స్పందించారు.
కాసేపటి క్రితమే ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో జరిగినటువంటి పీఎం కిసాన్ సమ్మాన్ నిధుల విడుదల కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మన ప్రధాని నరేంద్ర మోడీ గారు మాట్లాడుతూ భారత ఆర్థిక వ్యవస్థ బలంగా నిలకడగా ఉండాలి. ప్రస్తుతం భారతదేశం 6% పైగా వృద్ధి రేటుతో అభివృద్ధి అయితే చెందుతుంది. ఇది ప్రపంచంలోని ఇతర దేశాల కంటే ఎక్కువగానే ఉండాలి. ఎవరికంటే మనమే తక్కువగా ఏమే ప్రస్తుతం ప్రపంచంలో 4వ స్థానంలో ఉన్న మన దేశ ఆర్థిక వ్యవస్థ త్వరలోనే ప్రపంచంలోనే 3వ స్థానానికి అయితే చేరుకోబోతుంది. అంతేకాదు 2047 నాటికి భారత అభివృద్ధి చెందినటువంటి దేశంగా మారి తీరుతుందని మాట అన్నాడు. ఇది మాట అంటే మొగోడి మాట. ఇప్పటికీ 2047 నాటికి ఖచ్చితంగా ఇంకా 22 సంవత్సరాల్లో నో డౌట్ మోడీ గారు వచ్చినప్పుడు మన దేశ ఆర్థిక వ్యవస్థ ఎక్కడున్నది, ఇప్పుడు ఎక్కడ ఉన్నదో మీరే చూసుకోండి. ఏది కేవలం ఈ 10 ఏళ్లలోనే. అలాంటిది ఇంకొక 20 ఏళ్లలో చైనా ఏడబోతుందో అమెరికా ఏడబోతుందో దీని అమ్మ ముగుళ్ళేం కూర్చుంటాం మనం ప్రపంచం మీద. అంటే విశ్వగురుగా భారత్ నిలబడుతుంది. ఇది ఖచ్చితంగా మనం చూస్తాము. కానీ మనం సపోర్ట్ చేయాలి మోడీ గవర్నమెంట్కు. అర్థమైందా? సరే, ఎవరు ఏం చేసినా ఎన్ని అవాంతరాలు సృష్టించినా ఇదైతే జరిగి తీరుతుంది. ప్రస్తుతం జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఆర్థిక గందరగోళం అయితే ఏర్పడింది. ఎంత తెలివిగా మాట్లాడినాడు చూడండి. మన దేశం పైన కొన్ని దేశాలు పన్నులు అయితే విధిస్తున్నాయి. కానీ అన్ని దేశాలు కూడా తమ తమ దేశ ప్రయోజనాల మీదనే దృష్టి సారించినాయి. భారతదేశ ప్రయోజనాలకు సంబంధించి అవసరమైన చర్యలను మా ప్రభుత్వం అయితే తీసుకొని తీరుతుంది. ఇందుకోసం విభేదాలను కూడా పక్కన పెట్టి మనమందరం జాతీయ స్థాయిలో కలిసి పనిచేయాలి. అర్థమవుతుందా? కానీ ఈ మూర్ఖపు మండాకుడుకులు ఏం చేస్తున్నారా? ఎవరు? ఈ కాంగ్రెస్ కూటమి పార్టీలన్నీ కూడా ట్రంప్ చెప్పినాడంట. నీకు సిగ్గు లేదా? వాడు నేను ఎక్కువ మాట్లాడకూడదులే కానీ కాదు, వాడు నువ్వు మనిషి కాదు నువ్వు పశువు అని అంటాడు. వాడు చెప్పినాడు నేను పశువునే అని చెప్పి నువ్వు ఒప్పుకుంటావా? ఒప్పుకోవు కదా. ఒరే స్వామి, వాడు నీ దేశాన్ని అవమానిస్తున్నాడు, నీ సిగ్గనా లేకుండా లజ్జనా లేకుండా ఓడి మాటలు పట్టుకొని ఓడేదో వాగినాడు అని చెప్పేసి నువ్వు వాటిని పట్టుకొని ఊగులాడుతున్నావు. నువ్వు నీ కొంచెం సిగ్గు ఉండబల్లే. నీ ఏం మనిషిరా స్వామి, ఏం పుట్టకల మీయే నాకు అర్థమే కావడంలే. సరే, ఈ క్రమంలోని దేశంలోని రాజకీయ పార్టీలన్నీ కూడా మాతో కలిసి రావాల్సిన అవసరం అయితే ఏర్పడింది. ఆ విధంగా మనం కనుక కలిసి పనిచేస్తే ఇక మన దేశాన్ని ఎవరు కూడా ఏమీ చేయలేరు అని మాట్లాడాడు. ఏమీ చేయలేరు కాదు, ఏమీ పీకలేరని. మరి ఈ లంగాగాళ్ళంతా వీళ్ళు కలిసి పనిచేయాలి కదా. అబ్బా వీళ్ళట్ట కాదు. పాకిస్తాన్ ఓడి ఏదన్నా మాట్లాడితే ఓడికి అనుకూలంగా మాట్లాడతారు, అమెరికా ఓడి ఏదన్నా మాట్లాడితే ఓడికి అనుకూలంగా మాట్లాడతారు, చైనా ఓడికి అనుకూలంగా మాట్లాడతారు, మన శత్రు దేశాలకు అన్నిటికీ కూడా అనుకూలంగా మాట్లాడతారు. భారతదేశానికి ఎవరైతే వ్యతిరేకంగా మాట్లాడతారో వాళ్ళందరికీ అనుకూలంగా మాట్లాడతారు. చూడండి అది ఓడి మారి మాట్లాడాడని. నీ బుద్ధి ఆడగాడిదలుగా ఆయన పోతుంది. ఓడి మాట్లాడితే నువ్వు ఎట్ట ఒప్పుకుంటావు? నీ తల్లినంటే నువ్వు ఒప్పుకుంటావా? దేశం కూడా అంతే కదా. కాదు, నీ తల్లినంటే నువ్వు ఒప్పుకుంటావా? ఒప్పుకోవు కదా. మరి నీ దేశానంటే నువ్వు ఎట్ట ఒప్పుకుంటావు? నాకు అర్థం కావడం లేదు. నువ్వేం మనిషివే, మీరేం నాయకులు? అలాగే నరేంద్ర మోడీ గారు మాట్లాడతా మన దేశాన్ని ఎవరు కూడా బెదిరించే సాహసం అయితే చేయలేరు. ఇప్పుడు మన ఆర్థిక ప్రయోజనాలపైన మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం అయితే ఏర్పడింది. ఇక నుంచి దాదాపుగా ప్రతి వస్తువును కూడా మన దేశంలోనే తయారు చేసుకోవాలి. ఒకరిపైన ఆధారపడకుండా మన కాళ్ళ మీదనే మనం నిలబడుకోగలగాల. మనది ఎగుమతులపైన ఆధారపడి బతికే దేశం అయితే కాదు. మన దేశంలో దేశీయంగా కావాల్సినంత మార్కెట్ అయితే ఉండాలి. అందువల్ల మనం ఎవరికి కూడా లొంగాల్సిన అవసరం అయితే లేదంటూ మన ప్రధాని నరేంద్ర మోడీ గారు చాలా హుందాగా చాలా గొప్పగా అందరికీ అర్థమయ్యే భాషలో అది కూడా డొనాల్డ్ ట్రంప్ని మెట్టుతో కొట్టినట్టు మాట్లాడినాడు. అది విషయం అయితే అర్థమైందా? 140 కోట్ల మంది జనాభా, ఎంత పెద్ద మార్కెట్. మనం అసలు బయట దేశాల మీద ఆధారపడాల్సిన అవసరమే లే. చెప్పినా కదా, మన దేశం ఇప్పుడు ఏ స్థాయిలో ఉందో తెలిసినా? ఎంతసేపటికి ఎగుమతులే కానీ దిగుమతులు అనేటివి తగ్గిపోయినాయి. మనం విదేశీ వస్తువుల మీద ఆధారపడడం తగ్గిస్తే మన మార్కెట్ ఇంకా పెరుగుతుంది, మన దేశం ఇంకా డెవలప్ అవుతుంది. మన డబ్బు, మన సంపాదించిన డబ్బు మన దేశంలోనే ఉంటుంది, బయటికి పోకుండా. అది విషయం అయితే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ దేశంలో పుట్టిన వాళ్ళంతా మన దేశానికి అండగా నిలబడాలా, మన దేశం కోసమే బతకాలా. అది మాత్రం ఎవరు మర్చిపోవద్దు. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే, నరేంద్ర మోడీ గారి మాటలతో మీరు ఏకీభవించినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోకు సంబంధించి మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.